ఆర్టిస్ట్ కావచ్చు, హీరో కావచ్చు, కామెడియన్ కావచ్చు, వాళ్ళకి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక సిగ్నేచర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ మీద కనబడుతుంటాయి. ఎంత వద్దనుకున్నా అవి కనబడుతుంటాయి. అది ఎంత ఎంత గొప్ప క్యారెక్టర్ వేసినా కూడా అది ఎంతో బాడీ లాంగ్వేజ్ కానీ అది రెగ్యులర్ తెలిసిపోతుంటుంది. అలాంటిది మీరు ఈ సినిమాలో జయము నిత్యామురాలో ఆ శ్రీనివాస్ రెడ్డి అనే మనిషి కనబడలేదు. అంటే ఆ రెగ్యులర్ ఏదైతే కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవి ఎక్కడ అంటే సినిమా మొత్తంలో బాగా అబ్జర్వ్ చేశాను, ఎక్కడ కనబడకుండా మేనేజ్ చేశారు. ఎలా సాధ్యమైనది? దాంట్లో ఎవరి వంతు ఎంత? నాదో 40% సార్, డైరెక్టర్ ఒక 60%. నేను ఎప్పుడన్నా బార్డర్ దాటి వెళ్తే వచ్చేవాడు ప్యాంట్ పైకి లాక్కుంటా, చాలా హైట్ ఉంటాడు, వచ్చి కూర్చోబెట్టి ఏమండి దీని ముందు సీన్ ఇది, దీని తర్వాత సీన్ ఇది, దీని ఎమోషన్ ఇది, ఇక్కడ కట్ అవుద్ది సీను, ఇక్కడ ఓపెన్ అవుద్ది అంటే మళ్ళీ దాదా వచ్చే సర్వమంగళం వచ్చి శ్రీనివాస్ రెడ్డి నువ్వు వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ చేసేవాళ్ళం. నిజంగా నేను చాలా వరకు ఆ ట్రాన్స్లోనే ఉన్నా. నేను భీమిలీ షెడ్యూల్ చేసి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు అదే ట్రాన్స్లో ఉన్నా. మీకు అలో కూడా కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ కనపడుతూ ఉంటుంది. హుందాగా ఎంత ఆత్రం ఉన్నా కానీ ఓ హుందాతనం చిన్న సర్వేష్ కుమార్ క్యారెక్టర్ కనపడుతూ లైట్గా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ చూస్తే మీకు అమ్మ దాంట్లోనే ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. అది క్రియేట్ అంతా డైరెక్టర్ గారిదండి. చాలా అసలు చాలా క్లారిటీగా ఉన్నాడు. ఈ ఓన్లీ క్యారెక్టర్ బిహేవియరే కాదు సార్, వాయిస్ కూడా ఏ టైంలో ఎలా ఉండాలి ఛాన్సార్లు డబ్బింగ్ చెప్పించాడు. మేము అంటే మనకి ఇక్కడ ఎదురుగా ఎవరు కనపడరు అనేది ఉంటే బోర్ని ఏడిపే అనమాట లోన. అంటే ఏది ఇస్తే ఇతను సాటిస్ఫై అవుతాడు, ఏది అంటే ఫైనల్గా అది వచ్చిందాక లాక్కొస్తాడనమాట. అదేదో ముందే ఇచ్చేసేవాళ్ళం కదా అని లోన బాధపడుతూ ఉండేవాళ్ళం. కానీ అవుట్పుట్ మాత్రం వాయిస్ కూడా పలానా ప్లేస్లో షౌట్ ఉన్నా కానీ ఈ రేంజ్లో చెప్పాలని మొత్తం క్రియేట్ అంతా డైరెక్టర్ గారు బాగా చేయించాడండి. నాకు నిజంగా ఇలాంటి డైరెక్టర్ ఈ సినిమా దొరకడం అదృష్టం. మామూలుగా కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఒక సీనియర్ డైరెక్టర్ చేయడం వేరు. ఇప్పుడు సపోజ్ త్రివిక్రమ్ అలాంటి వాళ్ళు చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, అవుట్పుట్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక 100% దగ్గర 50% అని ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇలాంటి కొత్త డైరెక్టర్లు చేస్తున్నప్పుడు ఈ సినిమా పరంగా మీరు ఈ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశారా? ఈ అవుట్పుట్ ముందు అంటే కథ బాగుండడం వేరు, అవుట్పుట్ వేరు కదా. ఈ అవుట్పుట్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నగేష్ బన్నెల్ అనే కెమెరామెన్ లాస్ట్ బాల్ 6 కొట్టాడు. అవును, పెళ్లి చూపులు ఆ ప్లస్ అదైంది. తను ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే డిఐ తర్వాత డిఐలో తను ఇచ్చిన క్వాలిటీ, ఓ చిన్న సినిమాగా అతనికి ఇచ్చిన అతి తక్కువ ఎక్విప్మెంట్తో చాలా జాగ్రత్తగా చేశాడు. కొంచెం అంటే ఇదే ఫస్ట్ సినిమా అతనికి, దీని తర్వాతే పెళ్లి చూపులు. చాలా జాగ్రత్తగా సినిమా అంటే మరి ఇంత పెద్ద సినిమా సెటప్ అంతా ఒరిజినల్ లొకేషన్స్ చాలా ఇదిగా కేర్గా తీసుకొని చేశాడు అన్నమాట. అవుట్పుట్ డైరెక్టర్ తీసిన విధానం, ప్రతిరోజు 2 కెమెరాలు చెప్పుకునేవాళ్ళు, చిన్న సినిమా అయ్యండి ప్రతిరోజు 2 ర్యాలీలు చెప్పుకునేవాళ్ళు, ర్యాలీ అన్నీ ఇటు తిరుగుతూ ఉండేవి. మీకు ఈ సినిమా చూస్తే ఎక్కడ ఇదేదో మామూలుగా తీశారు, ఏదో చిన్న సినిమా ఏదో పర్లేదులే తీశారన్న ఫీలింగ్ కలగదు సినిమా చూస్తుంటే. నాకు సినిమా చూసిన తర్వాత, ఎస్పెషల్లీ సినిమా చూసిన తర్వాత ఏదో కనెక్టివిటీ కోసం గ్రాఫిక్ షాట్స్ 2 తీశారు. అంటే గ్రీన్ మ్యాట్ షాట్స్, బ్లూ మ్యాట్ షాట్స్ అంటారు. అంటే అవి జాయిన్ చేయటం లాస్ట్లో. మళ్ళీ కాకినాడ వెళ్ళి సేమ్ ఆఫీస్లో తీయలేము, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి తీయలేము కదా, దానికి గ్రీన్ మ్యాట్ పెట్టి చేశారు. అది కూడా నాకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది, తేడా ఉంది, కొంచెం దొరికిపోయాము ఇక్కడ, నాకు మాత్రమే తెలుస్తుంది. బాడీల్లో కానీ అప్పుడు చాలా కసిగా చాలా కాలం క్రితం చేసాం. అవుట్పుట్ ఇలా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రహ్మాండంగా వచ్చింది బయటకు వచ్చిన తర్వాత. కానీ ఒక ధైర్యం ఉండేది, ఏదో ఒక 3 గంటల్లో చెప్పి వెళ్ళిపోతే చిన్న డౌట్ ఉండేది, ఎలా తీస్తాడా ఇతను, ఏముందిలే మనం అనుకున్న జోనరే వచ్చింది, కానీ మనం ఏదైతే నెక్స్ట్ చేద్దాం అనుకున్న జోనర్ వచ్చింది, చూద్దాంలే అనుకునేవాడిని. కానీ 3 పూటలు చెప్పాడు అనమాట. ఓకే, ఒక సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటని ఫస్ట్ హాఫ్ ఒక రోజు, సెకండ్ హాఫ్ ఒక రోజు చెప్పాడు. ఓకే బాగా తీస్తాడు, అప్పటికి తీయలేకపోతే మనం బతినాడు చేయించుకోవచ్చు, ఏదో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చేయించుకోవచ్చు అన్న ధైర్యంతో దిగాం. కానీ ఎక్కడ ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు ఏదన్నా స్పాట్ ఇంప్రూవేషన్స్ జరిగితే ఒక ట్రెండ్ ఏదన్నా జరుగుంటాయేమో. నేను అసలు బాగా కంటెంట్తో స్ట్రాంగ్గా అల్లుకొని వచ్చారు. చెప్పే కదా వీళ్ళకి స్క్రిప్ట్ సైడు చాలా స్ట్రాంగ్గా చేసుకొని వచ్చారు. అది కొరటాల శివ గారు కూడా స్టేజ్ మీద అన్నారు డైరెక్ట్గా.
స్క్రిప్ట్ సైడ్ ఏమీ మాట్లాడి చూడకుండా ఉండటం కోసం సైలెంట్గా సినిమా చూడండి అన్నట్టు చెప్పారు. అని కౌంటర్ కూడా సరదాగా జోక్ చేస్తూ చెప్పారు. మీరు మామూలుగా పెద్ద డైరెక్టర్ దగ్గర చేస్తారు యాక్టింగ్, మామూలు చిన్నగా అప్కమింగ్ డైరెక్టర్లలో అసలు తెలియని వాళ్ళ దగ్గర కూడా చేస్తుంటారు. ఎలా ఉంటుంది మీ వేరియేషన్, ఎలా ఉంటుంది? వాళ్ళకి వీళ్ళకి తారతమ్యం ఏమైనా చూపిస్తుంటారా? ఎలా ఉంటుంది మీ ఆర్టిస్ట్గా? ఆర్టిస్ట్గా చాలా తేడా ఉంటుంది. ఎలా? మనకి ఏదైనా ఇంప్రూవైజ్ చేయాలనిపించినప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పక్కకు తీసుకెళ్ళి, త్రివిక్రమ్ గారు ఉంటే అనుకుందాం ఉదాహరణకి, శ్రీనైట్ల గారు, త్రివిక్రమ్ గారు, పూరి గారు, తేజ గారు, సార్ ఇక్కడ ఇది ఉంది కదా సార్, ఇలా ఉంది, నేను ఇలా అంటాను, ఓకేనా సార్, బాగుంటుందా సార్ అంటే బాగుంటుంది, ఒక పని చేద్దాం, దానికి ఇది వేద్దాం, దీనికి ఇది వేద్దాం. త్రివిక్రమ్ గారు దానికి ఇంకో ఫ్లేవర్, పూరి గారు అదిరిపోయింది, దానికి ఇట్లాను అని దానికి ముందు వెనక అల్లేస్తారు. అదే కొంచెం కొత్త డైరెక్టర్ అనుకో, అన్న నేను ఎట్లా అంటా, ఆయన ఎట్లా అంటాడు, ఇది ఇలా జరుగుద్ది, ఇట్లుంటుంది అంతే. ఇంప్రూవైజేషను చెప్పే అంతా కొంచెం చెప్పే విధానం మారుద్ది అన్నమాట. ఇక్కడేమో ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం, అక్కడేమో గ్రాంటెడ్ చేసుకుంటాం. లేదు ఇట్లా చేద్దాం, బాగుంటుంది, నన్ను నమ్ము, నువ్వు పని చేద్దాం, నువ్వు ఇది తీసుకో, ఇట్లా కూడా ఒక రంగు చేద్దాం, ఇది టేబుల్ మీద చూడండి, ఏది బాగుంటుంది అది చేద్దాం అన్న అని కొత్త వాళ్ళతో ఉంటుంది అన్నమాట. లేదు సార్, సపోజ్ కొత్త డైరెక్టర్ చాలా మొండిగా ఉండి ఏది వద్దండి మీది, నా ఇదే కావాలి అని అన్నారనుకోండి మీతో, అప్పుడు నవరంధ్రాలు మూసుకొని ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం అడుగుతున్నాడు, ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మనమే కాదు కదా, ఆయన స్క్రిప్ట్ మీద వర్క్ చేశాడు కదా, ఆయన ఎప్పటి నుంచో రాసుకున్నాడు కదా అని వాళ్ళు అడిగినట్టు అట్లా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక 60% అలానే చేశారు జయమని ఇచ్చేమరావు. చాలా క్లారిటీగా ఉన్నాడు అతను. అలా చెప్పిన తర్వాత ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అలా నేను చెప్పిందే కరెక్ట్ అప్పుడు అనుకున్నవి అంటే పేర్లు అడగరు కాబట్టి ధైర్యంగా ఉన్నాయి. దాని తర్వాత కలిసిన సందర్భాల్లో నువ్వు చెప్పింది నిజమన్నా, అది పెట్టినా పోయేది, అది ఇదని ఇట్లా అనుకున్న సందర్భాలు చిన్న తక్కువ, 1-2 ఏదో అయ్యి ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ జయముని చెమరా సినిమా ఎందుకు ఇంత, నాకు తెలిసి ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ సినిమా? 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు ఇంత లాంగ్ టైం తీసుకుంది? డైరెక్టర్ క్లారిటీ, తను అనుకున్న అవుట్పుట్ ఏ ఉద్దేశంతో అయితే లండన్ నుంచి తన సంపాదన తీసుకొని అంత డబ్బు తీసుకొని ఆయనే చెప్పాడు, ఇదేదన్నా తేడా కొడితే నా కెరియర్ 10 years బ్యాక్కి వెళ్తుంది అన్న. ఆ 10 years బ్యాక్కి వెళ్ళకుండా ఈ ప్రాసెస్ ఒక 6 నెలలు లేట్ అవ్వచ్చు, 1 year లేట్ అవ్వచ్చు, ఏదన్నా లేట్ అవ్వచ్చు. అతనికి దొరికిన వాళ్ళందరూ కూడా అలానే దొరికారండి. అదే ఉత్సాహంతో అదే దీంతో పనిచేద్దామని నేను కూడా చాలా సినిమాలు చిన్నగా పక్కన పెడుతూ మనకి ఆయనకి ఎప్పుడు అవసరమైనా కానీ అప్పుడు డేట్లు ఇస్తూ ఆయనకి స్పెండ్ చేసే ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ఇది చేయటం, ఆయన ఎడిటరు, ఆయన కూడా రోజు పొద్దున్న ఆయనతో పాటు ఇద్దరు మొహంపలు దోమకుండా మొదలు పెడదామా అన్నట్టు ఇద్దరు పొద్దున్న చేసి ఆయన కెమెరామెన్, ఆ కెమెరామెన్ అన్న గ్యాపుల్లో బతిలాడుకొని వెళ్ళేవాడు. ఆ పెళ్లి చూపులు వచ్చిందన్న నాకు, నేను చేసుకుంటా, అది ఇది. అతనికి కొంచెం ఆత్రం బాగా, అంటే తరుణ్ భాస్కర్ అని డైరెక్టరు, ఆ సైన్మా షార్ట్ ఫిల్మ్ కూడా అతనే డైరెక్టర్. ఆ రిలేషన్ అన్నమాట, ఆ ఫ్రెండ్షిప్ పోకూడదు. ఇక్కడ ఎంత శివ అయినా కానీ అతను ఫస్ట్ నుంచి ఫ్రెండ్ కదా, సర్ది చెప్పుకొని ఆ సినిమా చేశాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్టిస్టులు, కృష్ణ భగవాన్ గారు అయితే భీమిలీలో ఆయనకి 3 రోజులు గ్యాప్ ఉన్నా కానీ నేను హైదరాబాద్ పోవాను, ఇక్కడే ఉంటాను అని సరదాగా లొకేషన్కి వచ్చి కూర్చునేవాడు. పోసాని గారు కూడా అంతే, వచ్చి 1 గంట ఎక్కువైనా సరే రేపొద్దున ఫ్లైట్కి వెళ్ళి, ఇవాళ సాయంత్రం వద్దులే రేపొద్దున్న ఫ్లైట్కి వెళ్ళిపోతారు ఆయన, వాళ్ళతో సర్ది చెప్పుకొని ఆయన బాగా పీక్ అనమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆయనకి అట్లా రావటం. అదే నా ప్లేస్లో ఇంకో పెద్ద హీరో ఒకవేళ వచ్చి ఈ కథ బాగా నచ్చి ఇంకో పెద్ద హీరో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఎప్పుడు వచ్చి అయ్యుంటే, నా ఒకవేళ వాళ్ళు ఓకే అని ఇంకా అన్ని పకడ్బందీకి జరిగితే కొంచెం తొందరగానే బయటకు వచ్చేదేమో. అంటే అయినా కానీ అసలు నాకు తెలిసి ఏ పెద్ద హీరో అయినా సరే సార్ ఈయన ఒప్పుకోడు సార్, ఈయన అనుకుంది వచ్చిందాక ఒప్పుకోడు. అందుకే ఈరోజు జనాల దగ్గరికి బాగా తీసుకెళ్తున్నాడు. ప్రతిదీ నా మీద ఇంత పబ్లిసిటీకి ఇంత ఖర్చు పెట్టడం కానీ, సినిమా బడ్జెట్ నా మీద ఇంత ఖర్చు పెట్టడం కానీ, ఆయన ఈరోజు డైరెక్టర్గా సక్సెస్ అయిపోయాడు. తన ప్రొడ్యూసర్, తనలో ఉన్న ఒక ప్రొడ్యూసర్కి సినిమా ముందే అమ్మిచ్చేసి ప్రాఫిట్ చూపించాడు. డైరెక్టర్కి సక్సెస్ అతను, ప్రొడ్యూసర్కి రావాల్సిన దాంట్లో ఏమైనా మందం తగ్గుద్దేమో కానీ రావాల్సింది వస్తుంది.
అంత మంచి అలాంటి డైరెక్టర్కి మీరు రెమ్యునరేషన్ పరంగా ఎలాంటి కోఆపరేషన్ చేశారు? మంచి కోఆపరేట్ చేశాను. నీకు చెప్పన్నా నీకేంటి ప్రాబ్లం, నేనైతే ఇంత నీచానికి ఇంతకన్నా తక్కువ చేయను నేను. ఎందుకంటే నేను రోజు లొకేషన్లో బాధపడితే ఇది ఇంత తక్కువ చేస్తుంది, ఇది తప్పేస్తుంది అని ఇట్లా ఉండకూడదు. నేను సఫిషియెంట్, నాకు ఇక్కడికి తృప్తి ఉంది, దీనిపైన ఎంత ఇచ్చినా తీసుకుంటాను నేను అనేది నేను ఇంతకన్నా తక్కువ చేయను. ఇది ఎలా ఇస్తావు, ఓకే ఈ టైంకి ఇంత ఇస్తావు, ఈ టైంకి ఇంత ఇస్తావు, ఇలా ఇస్తావు, ఫలానా శాటిలైట్ అయిన తర్వాత నీకు డబ్బులు వచ్చిన తర్వాత ఇయ్యి, ఇలాంటివన్నీ అగ్రిమెంట్లు బాండింగ్ గెండింగ్ వేసుకొని కొంచెం అయిపోయింది. కానీ ఇప్పుడు అవన్నీ అలా పక్కకి వెళ్ళిపోయింది. ఓ మంచి రిలేషన్ ఏర్పడింది, నాకంటూ ఓ మంచి సంస్థ ఏర్పడింది, నా బిహేవియర్ తనకి నచ్చింది. శివరాజ్ ఫిలిమ్స్లో శ్రీనివాస్ రెడ్డికి ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చారు నాకు. భవిష్యత్తులో కావచ్చు, జరగబోయే కావచ్చు, నేను ఎప్పుడన్నా సరే మీరు ఎప్పుడైనా ఓ మంచి కథ దొరికి మీకు ప్రొడ్యూసర్ ఎవరైనా లేట్ అవుతుంటే నాకు ఒక ఫోన్ చేసి ప్రతి సంవత్సరం మనం సినిమా చేద్దాం అన్నట్టు, ప్రతి సంవత్సరం చేస్తే మొహం కొట్టుకుంటాను, మంచి కథ వస్తే చేద్దాం. ఓ మంచి బాండింగ్ ఏర్పడింది. రెమ్యునేషన్ పరంగా ఫస్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామండి. అవి చిన్నగా ఒక్కోటి మాయమవుతూ వచ్చాయి. నేను ఇప్పటివరకు నాకు ఎంత రావాలి, నేను ఎక్స్ట్రా చేసిన డేట్లకి ఎంత రావాలో లెక్కేస్తే ఎంత వస్తుందో అన్నది కూడా గుర్తులేదు నాకు. నేను ఎంత తీసుకున్నానో గుర్తులేదు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎంత రావాలని ఆలోచన, అసలు రావకూడదా కూడా తెలియదు నాకు. ఒకసారి మళ్ళీ ఏదన్నా డబ్బులు అవసరం, ఈ కెరీర్లో వేరే క్యారెక్టర్లు ఏదన్నా రాక మళ్ళీ కొంచెం ఏదన్నా గీతాంజలి టైంలో మీరు అన్నట్టు 2 years గ్యాప్ వస్తే అప్పుడు మనకు రావాలి కదన్నా, అది ఏం చేస్తావు.